విజయసాయిరెడ్డి గారి ఇష్యూ అనేక మలుపులు తిరుగుతూ మొత్తం మదన్ మోహన్ నిన్న వంగలపూడి అనిత గారికి ఆయన వినతి పత్రం ఇచ్చారు. తన ప్రాణానికి హాని ఉంది అని చెబుతూ ఆయన, అలాగే తన ఇద్దరు ఆడపిల్లలకు కూడా ప్రాణహాని ఉంది అని చెబుతూ వెళ్ళారు. సరే, ఇద్దరు ఆడపిల్లల ప్రస్తావన పెద్ద మదన్ మోహన్ చేశారో లేదో తెలియదు, కానీ మొత్తంగా ఈరోజు తల్లి నిన్న ఆవిడ కూడా ఒక ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు ఒక ఛానల్లో. అయితే తల్లి తన ఇద్దరు బిడ్డల్ని నేను చూడలేను, నేను వాళ్ళకి నా ముఖం చూపించలేను కాబట్టి మదన్ మోహన్నే తీసుకెళ్ళిపోమనండి అని ఆవిడ చెప్పేస్తున్నారు. అలాగే మదన్ మోహన్ కూడా ఎక్కడ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటున్నారు, కానీ ఎక్కడ కూడా మదన్ మోహన్ ఆ పిల్లల బాధ్యత ఏంటి అనేది ఆయన మాట్లాడటం లేదు. నిజంగా ఈరోజు ఈ ఇన్సిడెంట్ మొత్తంలో తప్పు ఎవరిదో, తప్పు ఎవరు చేశారో, లేదంటే దీనివల్ల జరిగింది ఏంటో, జరిగిన నష్టం ఎవరికో తెలియదు, కానీ ఆ ఇద్దరు ఆడపిల్లల్ని కనుక ఊహించుకుంటే మాత్రం చాలా చాలా బాధగా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ళ విషయంలో ఒక మంచి ఇది రాని పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు మనం ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్న ఎందుకు డిఎన్ఏకి ఎందుకు ఒప్పుకోరు, ఆయన ఒప్పుకోరు అందరికీ తెలిసిందే, కానీ ఒప్పుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే నటికుమార్ గారు కూడా ఈరోజు సినీ నిర్మాత, ఆయన కూడా విజయసాయిరెడ్డి గారి అంశం మీద ఆయన ముందుకొచ్చారు. ఇది మొత్తాన్ని రెండు రాష్ట్రాలలో కూడా అతి పెద్ద చర్చ అవుతున్న నేపథ్యంలో అంత పెద్ద మనిషి పెద్దల సభలో రాజ్యసభలో ఉన్న విజయసాయిరెడ్డి గారు మాత్రం తిట్టడానికి లేదా బూతులు తిట్టడానికి ఒక ఛానల్ అధినేతని వంశీ గారిని టార్గెట్ చేయడానికి మాత్రమే ఆయన సమయాన్ని సరిపుచ్చుకున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ని ఎలా సాల్వ్ చేయాలన్న విషయంలో ఒక్క అడుగు కూడా ఆయన ఇప్పటివరకు ముందుకైనట్టుగానే కనబడుతోంది. ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఇదే ఉంది. బట్ ఈ ఇన్సిడెంట్లో వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన నిన్న చాలా సీరియస్గా దీన్ని ఖండించారు. అలాగే మహాన్యూస్కి కూడా ఆయన సపోర్ట్ ఇచ్చారు. నమస్తే అండి వేల్పూరి గారు. నమస్తే అండి. ఎలా చూస్తారండి అసలు ఏంటి ఈ ఇన్సిడెంట్, ఎన్ని టర్న్స్ తీసుకుంటుంది? అంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. రాజ్యసభ సభ్యులు అంటే ఉన్నతమైనటువంటి సభ. లోక్సభ రాజ్యసభ రెండింటితో పోల్చుకుంటే రాజ్యసభకి హైయెస్ట్ గౌరవం ఉంటుంది అనమాట, పెద్దల సభగా అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో నైతిక ప్రవర్తనతో ఉండాలి, మరి దేశానికి ఏ విధంగా మార్గదర్శకం చేయాలి అనేటువంటి సలహాలు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాజ్యసభ కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం ఎమ్మెల్సీల్లో తీసుకున్నా కూడా పెద్దల సభలుగా చెప్పుకునేటువంటి సభల్లో అనేక మంది క్రిమినల్స్, అదేవిధంగా రేపిస్టులు, మరి ఇలాంటి వ్యక్తులందరూ కూడా రాజ్యసభలో ఉండటం వల్ల ఇవాళ మహిళల రక్షణకే కాదు దేశానికి కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే ఇలా ఎంపిక చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా కూడా పెద్దల సభలకి ఎంపిక చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ యొక్క నేర చరిత్ర కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మరి ఏమన్నా సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారా, ఇవన్నీ చూసి ఏ విధమైనటువంటి కేసులు లేని వ్యక్తుల్ని పెద్దల సభకు పంపితే ఇవాళ మనం ఇక్కడ ఈ డిస్కషన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికైనా కూడా మరి ఇన్ని విషయాలు చూస్తున్నారు, ఇప్పటికైనా కూడా విజయసాయిరెడ్డి గారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు అయి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ నిర్ణయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారిని ఎలాంటి కార్యక్రమాల్లో, ఎందుకంటే ఆయన విశాఖపట్నంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా అనేక భూ కబ్జాలు, అనేక మందిని బెదిరించడం, వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా ఆస్తులు లాక్కోవటం, ఇవన్నీ కూడా ఆయన అనుచరులు కూడా కొన్ని వేల ఎకరాలు భూ కబ్జాలు చేశారు విశాఖపట్నంలో మనం చూసాం. చివరికి మరి వాళ్ళ తండ్రి గారు కూడా ఒక మర్డర్ కేసులో ఏటుగా ఉన్నారని కూడా మన ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్పారనమాట. అంటే ఇంతటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి విజయసాయిరెడ్డి గారు వచ్చి ఆయన జర్నలిస్టులను కూడా వాళ్ళ బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డెఫినెట్గా జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించాలని నేను చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నమాట. మరి జర్నలిస్టుల ఆఫీసుల మీద కూడా, స్టూడియోల మీద కూడా దాడి చేయడానికి ఒక ముఠాలని తయారు చేసి స్టూడియోల మీద కూడా భయభ్రాంతులకు గురి చేసి నిజాలను నిర్భయంగా చెప్పేటువంటి ఏ అయితే మీడియా హైదరాబాద్ లో మీ ఛానల్ ఎలా ఉంటుందో చూస్తాను ఆయన చాలా ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చాడు అన్నమాట. అంటే ఇంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరికైనా చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలి, కానీ చట్టం ఎమ్మెల్యేలకి ఎంపీలకి ముఖ్యమంత్రికి చుట్టంగా ఉండకూడదు. అది ఉంటే అది మహానేరంగా అవుతుంది. ప్రతి సామాన్యుడు కూడా, కామన్ మ్యాన్ కూడా క్రిమినల్స్గా మారిపోతారు. వాళ్ళు ఎమ్మెల్యే నేరాలు చేస్తే ఏం కాలేదు, ముఖ్యమంత్రి నేరాలు ఘోరాలు చేస్తే ఏం కాలేదు. అనేక సిబిఐ ఈడీ కేసుల్లో ఉంటే వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు, రాజ్యసభ లాంటి పదవులు ఇస్తున్నారు. మరి మనకేమి కాదు అని చెప్పేసి కామన్ మ్యాన్ కానీ ఫీల్ అయితే
డెఫినెట్గా దేశానికే ప్రమాదం అది. అందువల్ల ఎలాంటి పరిస్థితులను ఉపేక్షించకూడదు. వెంటనే ఆయన మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అదేవిధంగా లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో చైర్పర్సన్, వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన చూసి వీళ్ళ మీద ఒక కమిటీ వేసి వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. చేసినప్పుడు మాత్రమే రాజ్యసభలో కానీ దేశానికి కానీ ఒక ఇండికేషన్ మనం ఇచ్చినట్టు అవుతాం. లేకపోతే మళ్ళీ వాళ్ళ వంశీ గారి మీదనే కాదు, అనేక మంది జర్నలిస్టులని చాలా అవమానంగా మాట్లాడటం, వాళ్ళకి హెచ్చరికలు చేయటం. అంతేకాకుండా నేను కూడా టీవీ పేపర్ పెట్టుకుంటాను. ఇప్పుడు మనం చూస్తున్నాం, సాక్షి పేపర్ లాంటి టీవీలు లాంటివి కొన్ని ఉన్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేశాయి. వాళ్ళు ఎన్ని నేరాలు ఘోరాలు చేశారు, ఏమేమి రాశారు, మసిబూసి మారేడుకాయ చేశారు. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్రను రాశారు. అది 5 సంవత్సరాల గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారితే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి భారతీ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఆ తప్పుడు వార్త రాసినందుకు. లేదా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేస్తే వాళ్ళు ఎవిడెన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు పేపర్ ద్వారా, టీవీల ద్వారా విషయాన్ని మొత్తం టన్నులు ఆంధ్రప్రదేశ్ మీద ఇచ్చేసి మొత్తం ప్రజల యొక్క మరి మైండ్ సెట్ను కూడా కలుషితం చేసి ఇవాళ రాష్ట్రంలో క్రిమినల్ యాక్టివిటీని పెరగటానికి మరి ప్రధానమైనటువంటి కారకులు అయ్యారు అనేది మన సాక్షి పత్రిక చూసినా కూడా, టీవీ చూసినా కూడా మనం చూస్తున్నాం. అంటే ఏ పేపర్ అయినా పత్రిక అయినా కూడా ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉండాలి. మరి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి అవినీతి, అక్రమాలకి, అరాచకానికి పాల్పడితే డెఫినెట్గా మీడియా దాని మీద 4th ఎస్టేట్గా ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళే ప్రాణాలకు సైతం తెగించి ఎగ్జాక్ట్గా ఇప్పుడు జర్నలిస్టులకి ప్రాణహాని అండి. అలాగే మదన్ మోహన్ కూడా నేను అదే చెప్తున్నాడుగా, హోం మంత్రి గారిని కలిసి నాకు రక్షణ లేదన్నారు. స్వయంగా విజయసాయి రెడ్డి గారే రాజ్యసభ లీడర్గా ఉండి మరి ఆయన యొక్క ఫ్యామిలీకి కూడా, విజయసాయి రెడ్డి గారి ఫ్యామిలీకి కూడా ఎంతో నేర చరిత్ర ఉందనే పరిస్థితిగా మనం చూసాం. ఇలాంటప్పుడు వంశీ గారు కానీ, అదేవిధంగా మదన్మోహన్ గారు కానీ, ఇంకా వేరే జర్నలిస్టులు కానీ ఎవరైతే ఆ వార్తలు రాశారో విజయసాయి రెడ్డి గారి మీద శాంతి గారు భర్త స్వయంగా ఆరోపణలు చేశారు. ఎవరో దారిమట పోయే దానే చేయలేదు. ఆయనే నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ నా భార్యకి ఈ విధంగా అని చెప్పేసి ఆయన చేశారు. మరి అలాంటి ఆరోపణలు చేసినప్పుడు ఆయనకు నువ్వు ఆన్సర్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఆయన ఆరోపణల్ని అన్ని టీవీలు కానీ పేపర్. అసలు ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి గారి మీద అంటే సరే మదన్ మోహన్ అన్న వ్యక్తి పెద్ద యుద్ధం చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు అది మీడియా దృష్టికి వచ్చినప్పుడు మీడియాకి కూడా వాళ్ళు ప్రెస్ మీట్కి పిలిచి మా అందరి ఇది పరిస్థితి కోరినప్పుడు, లేదంటే ఒక ఇప్పుడు ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ఒక లేఖ రూపంలో అంత ధైర్యంగా ఓపెన్ గా వెళ్ళినప్పుడు అతనికి ఎవరు సపోర్ట్ చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంశాన్ని తీసుకురావాల్సింది వెలుగులోకి మీడియా తీసుకొచ్చింది. మేము అదే పని చేసాం. చేసిన దాంట్లో ఇందులో తప్పెవరిది ఒప్పెవరిది, అసలు ఈ వెనకున్న విషయం ఏంటి, ఆ వెనుకున్న విషయాన్ని ముందు పెట్టుకొని ఏం జరుపుతున్నారు అనే అనేక అంశాలు వచ్చినాయి. వచ్చిన దాంట్లో వాళ్ళ కుటుంబ గొడవ అంతే. ఇది జస్ట్ వాళ్ళిద్దరు భార్య మదన్ మోహన్కి, శాంతి గారికి, అదే విధంగా విజయసాయి రెడ్డికి సంబంధించిన ఇష్యూ ఇది. సంబంధం లేదు. ఇక్కడ సుభాష్ రెడ్డి గారు అంటే ఆవిడ చెప్తున్నదేమో సుభాష్ రెడ్డి గారు, మదన్ మోహన్ చెప్తున్నది విజయసాయి రెడ్డి గారు. సరే పెద్ద మనిషిని ఎందుకు తీసుకొచ్చాడో, అంత ధైర్యం ఎందుకు చేశాడు? సుభాష్ రెడ్డి గారు కూడా నాకేం సంబంధం లేదని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఒక తల్లిగా ఆమె చెప్తుందిగా సుభాష్ రెడ్డే నా బిడ్డ అనేసి అని చెప్తుంది. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు నాకే విధమైనటువంటి ఇది లేదు, ఎస్ నేను DNA టెస్ట్ కి నేను ప్రిపేర్ అయి ఉన్నాను అని ఆయన బయటకు రావచ్చు. అట్లా లేకుండా ఆయన మీద ఆరోపణలు వస్తే, ఆరోపణలు కాకుండా ఎవరైతే దాన్ని బయటకు తీసుకొచ్చారో, బాహ్య ప్రపంచానికి తెలియజేశారో మీడియా పాత్ర అది. ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగితే దాన్ని బయట మీడియా మాట్లాడిందని మీడియాని, లేదంటే ఇది వార్త చూసిన తర్వాత ప్రజలందరూ మాట్లాడుకుంటారు, లక్షల కోట్ల భారతదేశం మొత్తం డిస్కస్ చేస్తారు, మాట్లాడుకుంటారు. మాట్లాడిన వాళ్ళందరినీ కూడా మేము ఘోరాలు చేస్తాం అంత చూస్తామంటే ప్రజాస్వామ్యమా లేకపోతే లేదు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉందనేటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మన ప్రభుత్వం పోయింది, ఈ రోజు మనం చేసే నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా సాధ్యం కావని అనుకోవట్లేదు అన్నమాట. ఇంకా మా ప్రభుత్వం ఉంది, ఇంకా మేమే ఇవన్నీ కూడా చేయొచ్చు, వాటికి ఏమి కేసులు ఉండవు. ఇప్పుడు గతంలో దగ్గరగా ఒక 5,000 మందిని హత్య చేశారు
ఇది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి ఎన్నో నేరాలు ఘోరాలు మహిళలు హత్యలు అయితే మనం చెప్పడానికి లేదు. చివరికి పులివెందుల్లో కూడా హత్యలు చేసినా కూడా ఈ రోజు వరకు దాని మీద ఏ విధమైన విచారణ లేదు పరిస్థితి ఉందన్నమాట. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే తాడేపల్లిలో కూడా మరి హత్యలు జరిగినా రేపులు జరిగినా కూడా దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయి ఎక్కడ నేను వినుకొండ వెళ్తా అంటున్నారు. వినుకొండలో జరిగింది 2 వ్యక్తులకి, అది కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన వాళ్ళకు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఎవరికి సంబంధం లేదు, రాజకీయ పార్టీలకు కానీ ఇంకోళ్ళు ఎవరికి సంబంధం లేదు. మరి అలాంటి ఇష్యూనే నేను అక్కడికి వెళ్ళి చూస్తా అన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడు ఈ విధమైనటువంటి యాక్టివిటీ ఆయన తర్వాత సరిసమానులు కదా, ఆయన నంబర్ 2. అంటే ప్రతి కేసులో ఈడీ సిబిఐ కేసుల్లో కూడా ఈయన నంబర్ 2. వాళ్ళ సాన్నిహిత్యం అనేది 100% ఉందని తెలుసు. కానీ అవునన్నా కాదన్నా పాపం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ అన్ని రకాలుగా విజయసాయి రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు, 2గా ఉన్నారు. అంటే అది ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా అంత హానెస్ట్ గా ఒక నాయకుడు పనిచేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో 2 అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయ్యారు. బట్ ఏం జరిగిందో ఈ 5 ఏళ్ల పాటు ఒక్కొక్కసారి ఆయన పక్కన పెట్టారంటారు, ఉత్తరాంధ్ర నుంచి ఆయన తీసేశారు, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఆయన ఉంటే మళ్ళీ అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాక్కున్నారు. సో మొత్తంగా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో కానీ విజయసాయి రెడ్డి గారి మీద వైసీపీలో ఒక పెద్ద దాడి జరుగుతున్నట్టుంది. అందుకే ఈ రోజు కూడా ఒక్కళ్ళు బయటికి రాలేదు. ఇంకొక ఇష్యూ ఏంటంటే నిన్న రీసెంట్గా నాకు అనేక మంది ఫోన్లు చేసి మిత్రులు ఏం చెప్పారంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేపించారు ఈ యాక్టివిటీ, ఆయన బయటకు తీసుకొచ్చారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి యొక్క యాక్టివిటీ మరీ ఓవర్ అయిపోతుంది, ఆయన టోటల్గా క్లోజ్ చేయాలి, రాజకీయంగా సమాజ్ చేయాలని చెప్పేసి ఈ ఇష్యూ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు పార్టీలో తెలియకుండా ఎట్లా ఉంటాయి, ఎవరు చెడ్డ పని చేసినా తెలుస్తుంది, మంచి పని చేసినా తెలుస్తుంది అన్నమాట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కాదు అంటే విజయసాయి రెడ్డి గారిని ఇన్నాళ్ల పాటు పక్కన నడిపించింది ఆ పనులు చేయడానికి. హైకోర్టులో జడ్జెస్ మీద కూడా ఇది చేస్తే వాళ్ళంతా మా కార్యకర్తలు మేము వాళ్ళకి రక్షణగా ఉంటామని చెప్పేసి స్వయంగా విజయసాయి రెడ్డి గారు చెప్పారన్నమాట. అంటే ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీని అంతా కూడా ప్రోత్సహించింది విజయసాయి రెడ్డి గారు. అందువల్ల ఈయన గుట్టు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండింది, ఈయన రాజకీయంగా కూడా క్లోజ్ చేయాలి. ఆల్రెడీ ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు కూడా థ్రెట్ ఉన్నట్టుంది. విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాలి, నేను జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలుస్తానని చెప్పాలి. అట్లా కాకుండా లక్ష్మి గారు ఎంత తెలుస్తాను, వంశీ గారు తెలుస్తాను, లేదా ఇంకొక ఎవరో వెంకటకృష్ణ గారు తెలుస్తాను అంటే జర్నలిస్టుల పేర్లు చెప్పి స్వయంగా వాళ్ళని బెదిరించారంటే. కానీ మధ్యలో ఆయన కూడా అన్నారు వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు, మా వైసీపీ అన్నారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఉండుంటే అది క్లారిటీ వచ్చి ఉండేది. అది ఆయన చేయాల్సిన పని ఏంటంటే మీకు పార్టీలో అంతర్గతంగా 100 విభేదాలు ఉండొచ్చు, ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ మీరు చేసిన తప్పులు ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటారు. గతంలో అంబటి రాంబాబు గారు కూడా నా మీద అరగంట గంట సుకన్య సబ్జెక్ట్ ఉన్నప్పుడు నా మీద మా పార్టీలో గుంటూరులోనే మా పార్టీలో ఉన్న నాయకులు ఏమైనా బయట తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పారన్నమాట. అంబటి రాంబాబు గారు చెప్పారు, స్వయంగా లైవ్లో కూడా చెప్పారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు కూడా అంబటి రాంబాబు గారిని ఆదర్శంగా తీసుకుని నా మీద ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నారు కక్షపూరితంగా, నన్ను రాజకీయంగా సమాజ్ చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తే నిజంగా ఆయన నిజాయితీని మనం అభినందించేవాళ్ళం అనమాట. అట్లా కాకుండా మీడియా వారి పాత్రలు వాళ్ళు పోషిస్తే వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చి నేను కూడా టీవీ పేపర్ దేనికోసం పెట్టుకోవాలి, ప్రజల కోసం పెట్టుకోవాలి, రాష్ట్రం అభివృద్ధిలో మన భాగం అవటానికి పెట్టుకోవాలి. అంతేకాని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, నేరాలు చేయడానికి, ఘోరాలు చేయడానికి, రేపులు చేయడానికి, వీటన్నిటిని మనం సమర్థించడానికి పేపర్లో టీవీలు పెట్టకూడదు. అంటే ఆయన ఏమంటున్నాడంటే మేము చేసే నేరాలు నేను కానీ మా పార్టీ కానీ ఒక పార్టీ మేము పత్రిక పెడుతున్నాం, ఒక పార్టీ మేము ఛానల్ పెడుతున్నాం అని వచ్చిందే అన్నాడు రాజశేఖర్ రెడ్డి. సాక్షిలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం అనేది ఒక వింత అప్పట్లోనే. అంటే దురదృష్టం ఏంటంటే పత్రికలు కూడా ఇండిపెండెంట్గా పెట్టుకుంటే అది 10 కాలాల పాటు ఉంటాయి, వార్తలు కూడా నిష్పక్షపాతంగా పోతాయి. కానీ ఏ రోజైతే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడే స్వయంగా పేపరు టీవీ పెట్టిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు చేసే నేరాలు అంటే మహాన్యూస్కి ఏదైనా పార్టీ ఆపాదించాలన్నా లేదన్నా చేయాలన్నా మహాన్యూసే కాదండి, లేదంటే ఇప్పుడున్న ఛానల్స్లో పర్టికులర్గా విజయసాయి రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్న 4 ఛానళ్ళు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాయి, ప్రతిపక్షంలోనూ ఉన్నప్పుడు అంటే ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టే ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము చేసేటువంటి అరాచకానికి రౌడీజానికి మాకు గవర్నమెంట్ ఉంది,
గవర్నమెంట్ ఉన్నా కూడా వీళ్ళని మనం అణచివేయలేకపోతున్నాము. వీళ్ళకి ఎప్పటికప్పుడు ప్రజాదరణ పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఫోర్త్ ఎస్టేట్ ని జర్నలిజం అనేటువంటి వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగానే కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళని కూడా కొన్ని వందల మందిని కొన్ని కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి పెట్టించారు ఎన్నికల ముందు. వేల్పూర్ గారు ఏ స్థాయిలో అంటే ఎన్నికల ముందు జ్యోతిష్యులు ఏ పార్టీకి అనుకూలంగా ఉందని చెబితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేలాగా కనబడుతుంది అంటే అయితే మా ఛానల్లో చెప్పొద్దు అని చెప్పారంట. అంటే జాతకాన్ని నక్షత్రాలని లేదంటే గ్రహాలను కూడా ఒడిసిపట్టేలాగా మనం కొనేసుకొని జరిపిన దాంట్లో ఇప్పటికిప్పుడే విజయసాయి రెడ్డి గారు వచ్చి ఛానల్ పెడతానను వంశీ గారి మీద మేబీ ఈయనకి స్పేస్ లేనట్టుంది కదా. ఇవాళ డిఫర్ అయిన తర్వాత పక్కకు పెట్టి సుబ్బారెడ్డి గారిని పెట్టారు, ఇన్ఛార్జిగా పెట్టారు వైజాగ్కి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీడ్స్ అని బయటకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఎడుదిరిగి మదన్ మోహన్ గారు శాంతి గారు భర్తగా మట్టుకి ఆయన కూడా ఆయనకు ఉన్నటువంటి నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇలాంటి అనైతిక యాక్టివిటీలు జరిగినాయి, దీనికి విజయసాయి రెడ్డి అని ఎందుకంటే కోట్లాది రూపాయలు ఇచ్చారని చెప్పేది కూడా ఆయనే చెప్తున్నారు అన్నమాట. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? విశాఖపట్నం దందాలో మరి శాంతి గారు కానీ అదేవిధంగా అక్కడ సుభాష్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ పాత్ర ఏంటి దాని మీద కూడా విచారణ చేస్తామని మనకి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. విజయసాయి రెడ్డి గారు ఆయన బహిరంగంగా మీడియాకి క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా పేపర్ టీవీలు అన్నీ కూడా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు అన్నమాట. నేను DNA టెస్ట్ రెడీ ఉన్నాను, నేను నిర్దోషినే చెప్పుకోవాలి ఆయన. అట్లా కాకుండా నేను ఏది చేసినా ఎవరు నన్ను క్వశ్చన్ చేయకూడదు, నేను వాళ్ళంతా తేలుస్తానంటే అంతే. అసలు మీరు ఎంతమందిని మీరు హత్యలు చేసుకుంటూ పోతారు మీరు? చివరికి పులివెందుల్లో జరిగింది ఒక మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అన్నగారు అన్నమాట. అంటే ఇలాంటి పరిస్థితుల్లో దాన్నే మసిపూసి మారేడుకాయ చేశారు. ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది? అప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారే గుండెపోటు అని చెప్పి మొదటిగా బయటకు వచ్చి చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి రాజ్యసభలో లీడర్గా ఉన్న నువ్వు 36 కత్తిపోట్లు పడితే సిబిఐ స్వయంగా చెప్తే మీరు గుండెపోటు అన్నారంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ గుండెపోటే కాదు, విశాఖలో కత్తి ఇది జరిగినప్పుడు కూడా పక్క నుండి అక్కడ కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరూ కూడా దొంగలు, డాక్టర్స్ అందరు దొంగలు. అందుకని మేము తెలంగాణకి వెళ్ళి తెలంగాణలో మంచి పోలీసులు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు అని చెప్పేసి తెలంగాణకు వచ్చి టీటీడీలో ఏదో జరిగిందని చెప్పడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆనాటి ఇంకొకటి ఢిల్లీలో ఆయన విజయసాయి రెడ్డి గారు అక్కడున్న బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీని కలపడంలో కూడా చాలా కీ రోల్. అప్పుడు మోడీ గారు విజయసాయి అని వెళ్తూ ఒక మాట అంటే దాన్ని రాష్ట్రం మొత్తం కూడా అంటే ఎంత సత్సంబంధాలు ఉన్నాయి బీజేపీకి, మోడీ గారికి అత్యంత సన్నిహితులు క్రియేట్ చేశారు. అంటే ఇంత చేసిన వ్యక్తిని ఎందుకు దూరం పెట్టారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే విశాఖపట్నంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో లక్షల ఎకరాలు కబ్జాలు చేయటము, మరి కోట్లాది రూపాయలు ఆస్తులు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు విశాఖపట్నంలో. అంటే ఇండియా లెవెల్ మొత్తం వైజాగ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ల్యాండ్స్ కానీ మరి ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా కబ్జా చేశారని చెప్పేసి అనేక ఆరోపణలు వచ్చినాయి. అక్కడ మన మూర్తి యాదవ్ గారు ఉన్నారు జనసేన, ఆయన అయితే రెగ్యులర్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా ఎన్ని వేల ఎకరాలు దోపిడీ చేశారు, వాళ్ళ అబ్బాయిని బంధువులను పెట్టుకుని అని చెప్పి కూడా రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మరి దానికి దేనికి కూడా ఈ రోజు వరకు ఆన్సర్ చేయలేదు. విజయసాయి రెడ్డి గారు చేయలేదు, జవహర్ రెడ్డి గారు చేయలేదు, ఎవరు చేయలేదు అన్నమాట. అసలు ఆయన వైజాగ్లో ఉత్తరాంధ్రలో ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడే ఉన్న బొత్స గారు లేదంటే ఎంబీవీ గారు లేదంటే ఇంకా గుడివాడ అమర్నాథ్ నిన్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా స్పందించారు దీని మీద. కావాలని ఏదో ఏంటి వినుకొండ ఇన్సిడెంట్ గురించి స్పందించారు, వినుకొండ గురించి స్పందించారు. ఇంత పెద్ద రాద్ధాంతం విజయసాయి రెడ్డి గారి సెంట్రిక్ గా జరుగుతుంటే అక్కడే ఉన్న ఎమ్మెల్యే మాత్రం స్పందించలేదు. అవునవును. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్ పార్టీ అనేది నిజంగా చెప్పాలంటే ఒక క్రిమినల్స్ పార్టీగా తయారైంది. ఎన్నికల కమిషన్ కూడా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని కాదు, ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ అదేవిధంగా కామంతో కళ్ళు మూసిపోయి ఇలాంటి మహిళలని మీద దాడులు చేయటము లేదా హత్యలు చేయటము రేపులు చేయటము ఏవైతే ఉన్నాయో ఏ పార్టీలు ఖాతాలు అయితే ఉంటాయో ఇలాంటి పార్టీలను కూడా బ్యాన్ చేయాలి.
చేసినప్పుడు ఏమైందంటే ప్రజలకు కూడా ఓహో మన మంచి పార్టీని ఎన్నుకోవాలి అనేటువంటిది డెఫినెట్గా ఎన్నికల కమిషన్ మన గతంలో శేషన్ గారు ఉన్నారు. శేషన్ గారు ఉన్నప్పుడు ఎన్నో మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. మరి అలాంటి సంస్కరణలు తీసుకురావాలి. లేకపోతే రాజకీయ పార్టీ ముసుగులో 100 నేరాలు చేస్తున్నారు. అంటే గతంలో మీకు ఢిల్లీలో మనకి బాంబేలో అసలు మాఫియా అంటే దావుద్ ఇబ్రహీం అనేవాళ్ళు వాస్తవంగా. అంటే నాకు తెలిసి వాళ్ళ మాఫియా అంటే ఆంధ్రప్రదేశ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితుల్లో. అంటే ఇదన్నిటి కారణం ఏంటి? ఎప్పుడైతే రాజకీయ అధికారం ఉందో మనం 100 నేరాలు చేసినా కూడా పోలీసు మన చేతుల్లో ఉంటుంది, ప్రభుత్వం మన చేతుల్లో ఉంటుంది. ఎవరో మాట్లాడే పరిస్థితి లేదు. అదే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ను కూడా వాళ్ళని కూడా బెదిరించడం, వార్నింగ్స్ ఇవ్వటం, వాళ్ళ మీద కూడా పోస్టింగ్స్ పెడతాం. ఆ పోస్టింగ్స్ మళ్ళీ మేమే పెట్టామని పార్టీకి సంబంధించినటువంటి హై లెవెల్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి లాంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు సమర్థించారంటే వాళ్ళ మీద కోర్టులు కూడా సుమోటోగా కేసులు బుక్ చేయాలి. మరి ఎన్నికల కమిషన్ కూడా సుమోటో కేసులు బుక్ మొన్న రామకృష్ణారెడ్డి గారు దాని మీద బుక్ చేశారు కదా. అదే విధంగా ఎన్నికల కమిషన్ కూడా డైరెక్షన్ ఇచ్చి మీ పార్టీని ఎందుకు రద్దు చేయకూడదు అనేటువంటి ఒకటి నోటీస్ ఇస్తే దాని మీద వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఒక లీగల్గా కానీ ఉంటే ఓకే, లేకపోతే డిస్క్వాలిఫై చేయాలి పార్టీస్ని. ఇప్పుడు ఎంపీలను అయితే మనం డిస్క్వాలిఫై చేశారు పార్లమెంట్లో. అదేవిధంగా విజయసాయిరెడ్డిని కూడా తక్షణం డిస్మిస్ చేస్తే కదా వాళ్ళకి ఒక బుద్ధి వస్తుంది. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మనం ఏ విధంగా నైతిక ప్రవర్తనతో ఉండాలో లోక్సభలో ఉంది, అసెంబ్లీలో ఉండిద్ది. ఏది మీకు నైతిక ప్రవర్తన మీద నైతిక విలువల మీద కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ వెంటనే టేకప్ చేసి ఒక 4 రోజుల్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కదా. విజయసాయిరెడ్డి గారు నాకు శాంతి గారు ఎవరో తెలియదని చెప్పట్లేదు, ఆయన శాంతి గారు కూడా విజయసాయిరెడ్డి గారు తెలియదని చెప్పట్లేదు. అంటే వాళ్ళిద్దరూ మాకు బాగా తెలుసు, మాకు అవినాభావ సంబంధం ఉందని చెప్తున్నారు క్లియర్గా. మరి అలాంటి పరిస్థితుల్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళేదాన్ని సరే తన వర్షం తను చెప్తుంది, సాయిరెడ్డి గారు కూడా తెలుసనే చెప్తున్నారు. మరి కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇచ్చారు, అవి కూడా మరి వెళ్ళాసి తీసుకున్నామంటున్నారు, అపార్ట్మెంట్స్ అంటున్నారు. మరి కమిషనర్కే లేఖ రాశారంట శాంతి గారు, మాకు వెళ్ళా అంటే యాక్సెప్ట్ చేయలేదంటే అది అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చారంట. నీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మ నీకు, మరి ఇది మేము ఇవ్వటానికి లేదు అని చెప్పేసి కమిషనర్ కూడా ఎండోమెంట్స్ కమిషనర్ కూడా లిఖితపూర్వకంగా ఈవిడ ఇచ్చింది, ఆయన కూడా రిటర్న్ చేశారన్నమాట. అంటే మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంత అవినీతి ఒక సామాన్యమైనటువంటి ఒక ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ విత్ ఇన్ ద పీరియడ్ లో ఆమె రావడం ఆమె కెరియర్ కూడా వైజాగ్ లో, అది కూడా విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో పని మొదలవడం వల్ల అంటే ఒక రకంగా సరే అంటే నేను అన్ని కొట్టించాను, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపాను, మొత్తం ఎండోన్మెంట్ భూములు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని జమ చేశాను అని ఆవిడ చెప్తున్నారు. కాబట్టి ఆ లెక్కలు కూడా రావాలి నిజంగానే. అవి ప్రభుత్వానికి శాంతి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ భూముల కబ్జాలోనే విజయసాయిరెడ్డితో కలిపి శాంతి గారు, సుభాష్ రెడ్డి అందరూ కూడా ఉన్నారని చెప్పేసి మంత్రి గారు కూడా చెప్పారు వాళ్ళు స్వయంగా. మనం ఏదో మామూలుగా ఎలిగేషన్ కాదు అది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మరి వాళ్ళు ఎంతో మరి రాష్ట్రాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా ప్రజలను భయభ్రాంతులు చేయటం. ఇవాళ ఎవరైనా ఒక మహిళ ఒక ఎమ్మెల్యేనో ఎంపీని కలవాలంటే మళ్ళీ నేను తిరిగి వస్తానా లేదా అనేటువంటి భయాందోళనలు గురవుతున్నారు అన్నమాట. ఇవన్నీ చేయాలంటే ప్రజాప్రతినిధులు మన గతంలో పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలని చెప్పాం, నేను కూడా డిమాండ్ చేశాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అనేక పోలీస్ స్టేషన్లో అన్నీ కూడా బయట రౌడీలు ఏ విధంగా దందాలు చేస్తారో, పంచాయతీలు చేస్తారో అది పోలీస్ ఎస్పీ ఆఫీసులో, కమిషనర్ ఆఫీసుల స్థాయిలో కూడా జరిగినాయి. చివరికి డీజీపీ ఆఫీసులో కూడా కొంతమంది పిలిపించి వాళ్ళని హెచ్చరించడం, పార్టీకి అనుకూలంగా ఉండాలి అని చెప్పిన డీజీపీ కూడా రాజేంద్ర రెడ్డి గారి గతంలో ఉన్నారు. ఇవన్నీ కూడా మనం డీజీపీ చూసాం. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా డెఫినెట్గా సీసీ కెమెరాలు ఉండాలి. వెళ్తే ఒక మహిళ వెళ్తే ఏమిటి ఆవిడకి భద్రత ఉందా లేదా, లేకపోతే ఆవిడ ఏమైనా కిడ్నాప్. అలాగే మహిళా అధికారులు లేదంటే అధికారుల మీద ఒక విజిలెన్స్ ఉండాలి. అంటే వీళ్ళు ఎవరి చెరలోకి వెళుతున్నారు అంటే ఎవరు వీళ్ళతో వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా, ఈవెన్ ఇప్పుడు కూటమిలో కూడా అధికారులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ విజిలెన్స్ ఉన్నప్పుడే అధికారులు కూడా రిటైర్మెంట్ బయటకు వచ్చినప్పుడు ఒక మనస్ఫూర్తిగా నేను సిన్సియర్ గా పనిచేశానని ఉంటుందిగా.
అలాంటి పరిస్థితులు కావాలి. సరే మొత్తంగా ఇది కుటుంబ సమస్య అవుతుందా లేదంటే కుటుంబ రాజకీయ సమస్య కాదు ఇది. కుట్రలో భాగంగా ఇది ఆయన రాజ్యసభలో లీడర్గా ఉన్నాడు కాబట్టి భారతదేశం మొత్తానికి సంబంధించిన సమస్య ఇది. అవును. రేపు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో కూడా దీని మీద డిస్కస్ పెద్ద చేస్తారు. చర్చ జరుగుతుంది ఇప్పుడు కదా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఉంటే అసలు మహిళలకు ఏ విధంగా రక్షణ ఉండదు, రక్షణ ఉండదు. ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా కాపాడుతాము, అవును. ఇలాంటి వ్యక్తుల్ని అసలు చట్టసభలకి ఏ విధంగా రాణిస్తున్నాము, Right. మనకున్నటువంటి రూల్స్ ని ఏ విధంగా బ్రేక్ చేయాలి, అవును. ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి వాటి పట్ల ఎందుకు ఎలా నిర్లక్ష్యంగా చర్యలు తీసుకోవాలి, వ్యవహరిస్తుంది? ఏం చేయాలని ఇవన్నీ కూడా రైట్ అండి. రైట్ కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ వేల్పూరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ పొలిటికల్ చెస్. చూస్తూనే ఉండండి మహా న్యూస్. నేను లక్ష్మి.